ఉప్పల్ బగాయత్ మీద వీడియో తీయండి అన్న అని రెగ్యులర్గా ఈ మధ్యలో మన కామెంట్ సెక్షన్లో కొంతమంది అడగడం జరిగింది. ఎస్, జస్ట్ ఇప్పుడే మనం ఉప్పల్ బగాయత్లోనికి ఎంటర్ అయినాం. ఉప్పల్ బగాయత్లో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ను తొలగించాలని కోరుతూ డిసెంబర్ 21న వైన్ షాప్ ముందు మహాధర్నా అంట. లెఫ్ట్ సైడ్లో పెట్టినారు కదా, అదే షాపు. అది తొలగించాలని ఇక్కడ మహాధర్నా అనగా రేపు, ఈరోజు విజువల్ తీస్తుంది 20వ తారీఖు. ఇక హెచ్ఎండిఏ ఇది దేనికి సంబంధించిన లేఅవుట్ ఏమో నాకైతే ఐడియా లేదు. హెచ్ఎండిఏ అని పేరు వచ్చింది. టీ టైం లెఫ్ట్ సైడ్లో ఇదిగోండి మహాధర్నా చూడండి. వీడియో స్టార్టింగ్లో మీకు లెఫ్ట్ సైడ్లో వైన్స్ కనబడ్డది అని అనుకుంటున్నా. అదే తీసేయాలని అయితే మహాధర్నా అయితే చేయబోతున్నారంట. మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేసారు. ఎన్ని గంటలకి ఏంటిది ముచ్చట? 21న ఉదయం 10 గంటలకు వైన్స్ షాప్ పక్క రోడ్డు వద్ద. ఓకే, వీలైతే రేపు ఈ వారం సండే ఏమో కుదరకపోతుండొచ్చు మనకి. ఓకే, అది ఇదంతా ఉప్పల్ బగాయత్తు. చూస్తుండండి, కమర్షియల్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లోనే చాలా బొటిక్లు అండ్ రకరకాల షాపులు ఉన్నాయి లేండి. ఇక్కడ ఫుడ్కి సంబంధించినవి, రియల్ ఎస్టేట్ సంబంధించినవి, పెద్ద పెద్ద ఇళ్ళలు, డూప్లెక్స్లు. స్పీడ్ బ్రేకర్లు మాత్రం మంచిగా ఉంటాయి. అజయ్ రెడ్డి కిచెన్ అండ్ క్యాటర్స్ అట, వెజ్ అండ్ నాన్ వెజ్. మళ్ళీ మొత్తం ఉన్నాయి బ్యానర్లు మహాధర్నాకు సంబంధించినవి. మొత్తం బగాయత్ మొత్తం లేచినారు. మహాధర్నా ఉప్పల్ బగాయత్ నివాసితులు. ఓకే, రేపు సండే ఇక్కడ ఎంప్లాయీస్కి హాలిడే ఉంటుంది కదా, అందుకే వాళ్ళు రేపు పెడుతున్నట్టు మహాధర్నా. వావ్, చూడండి చాలా బాగుంది. ఇలాంటి రోడ్ల పైన కూడా ధర్నా చేస్తే బాగుంటుంది. మెయిన్ రోడే అది, ఖాళీ పెద్ద గుంతలు అవి. నేను కరెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోయినా, కొంచెం అయితే కనబడ్డదని అనుకుంటున్నా. నేను ఎగ్జాక్ట్లీ చూడలే కెమెరాలా, జస్ట్ మాట్లాడుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ రాగి జావ బాగుంటుంది, ఒక 2 సార్లు తాగిన బ్రోస్. ఇది రెసిడెన్సీ, ఇది బజాజ్. అండ్ ఈ ఉప్పల్ బగాయత అనుకొని ఒక పార్క్ ఉంటుంది, చాలా ఫేమస్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడికి వచ్చి రీల్స్ షూట్ చేసుకుంటా ఉంటారు. ఉప్పల్ బాలు అండ్ వాళ్ళ టీం వాళ్ళు చాలా సార్లు ఇక్కడ వీడియోలు రికార్డ్ చేసినట్టు మనం గమనించడం జరిగింది. లైవ్లో చూడలే కానీ, బట్ మనకి వస్తాయి కదా ఇన్స్టాగ్రామ్ ఫీడ్, అదంతా ఆ ఫీడ్లో అయితే చూడడం జరిగింది. ఇదే ఆ పార్క్. గతంలో కూడా మనకు ఒకరు మెసేజ్ చేసిరు అనమాట, అన్న ఇక్కడ వైన్స్ షాప్ పెడుతున్నారు, ఇక్కడ ధర్నా లాంటి చేస్తున్నాం, మీరు వచ్చి కవర్ చేస్తే బాగుంటుంది అని. ఆ టైంలో మనము సరిగ్గా ఎగ్జాక్ట్ టైంకి అవైలబుల్ లేకుండే, అప్పుడు మనం కవర్ చేయలేకపోయినాము. ఇక్కడ కొత్తగా ఎవరైనా ఈ ఏరియాని చూస్తే, ఇదేం లేదు, ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్ ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీ లోపలికి వచ్చేస్తే మనకి ఇది ఉప్పల్ బగాయత్ అని వస్తుంది. ఉప్పల్ బగాయత్ నుంచి డైరెక్ట్ మనము మూసీ బ్రిడ్జ్ ఉంటుంది కదా నాగోల్ దగ్గరికి వచ్చేయచ్చు అనమాట. ఈ లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఈ కనెక్టింగ్ రోడ్ని షార్ట్ కట్గా వాడుతుంటారు. ఇటు నాగోల్ వైపుకి వెళ్ళాలంటే ఉప్పల్ ఎక్స్ రోడ్ దాకా వెళ్ళి అదంతా చుట్టూ తిరగడం ఇబ్బంది కాబట్టి డైరెక్ట్ ఈ ఉప్పల్ బగాయత్లకు వచ్చి నాగోల్ వైపు అయితే వెళ్తుంటారు. నాగోల్ నుండి డైరెక్ట్ ఉప్పల్, అటు ఉప్పల్ డిపో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ రోడ్ని వాడుతుంటారు.
అండ్ ఇప్పుడైతే జస్ట్ ఒక చాలా ఉంటాయి మధ్యలో ఇది రోడ్లు, చిన్న చిన్న రోడ్లు. అవన్నీ నేను చూపించట్లేదు. ఏదైతే నాగోల్ వైపు వెళ్తున్నామో మెయిన్ రోడ్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ లెఫ్ట్ సైడ్ అంతా పార్కు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఉప్పల్ బాగాయత్ వీడియో కావాలని అడిగిన బ్రో ఒకవేళ ఈ వీడియో చూస్తే హ్యాపీయా కాదా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎస్, ఉప్పల్ బాగాయత్ డెడ్ ఎండ్కి వచ్చేసినాం. వీలైతే బండి ఆపి కమాన్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఎస్, ఇందాక అన్నా కదా హెచ్ఎండిఏ లేఅవుట్ అని. ఇది నిజంగానే హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్ బగాయత్. ఇదిగోండి ఇదే కమాను. మీకు మంచిగా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అటు సైడ్ వీడియోలో మనకు రైట్ సైడ్ నుంచి వెహికల్స్ అన్నిటి వస్తున్నాయి కదా, అవి నాగోల్ మెట్రో స్టేషన్ దాటి నాగోల్ మూసి బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాయి. ఇదిగోండి జస్ట్ మనం కొన్ని స్టెప్స్ వేస్తే ఇగో నాగోల్ మూసి బ్రిడ్జ్ పైకి వచ్చేసినట్టే. ఇగో ఇదే నాగోల్ మూసి బ్రిడ్జ్. ఇటు సైడ్ వెళ్ళిపోతే నాగోల్ ఎల్బీ నగర్ అదంతా మీకు తెలుసు. అండ్ ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే నాగోల్ మెట్రో స్టేషన్ ఉప్పల్ అదంతా వస్తుంది. అండ్ ఇటు సైడ్ ఒక లేఅవుట్ ఉంటుంది ఉప్పల్ బగాయత్. అండ్ ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్ ఉన్నది కదా ఈ స్పేస్, అది కూడా ఉప్పల్ బగాయత్. ఓకేనా? ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.